ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్. చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ లో లిటిల్ బిట్ డ్యామేజెస్ అండి. ఎన్ని చీరలు అమ్మినా కూడా చిన్న చిన్న డ్యామేజెస్ కామన్ గా ఉంటూనే ఉంటాయన్నమాట అండి. బట్ ఆ చీరలతోటి ఈ వీడియో చేయడం జరిగిందండి. వెరీ స్మాల్ డ్యామేజెస్ అండి. బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. కొనకపోయినా పర్వాలేదండి. ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన చీరాల సారీస్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలండి. ఫస్ట్ వచ్చేసేసి 250 రూపీస్ లోనండి స్మాల్ డ్యామేజ్ శారీస్ అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఇలా మనకి ఫుల్ ప్రింటింగ్ తోటి బోర్డర్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుందండి. 250 రూపీస్ పడుతుందండి శారీ వచ్చేసేసి, ప్లస్ షిప్పింగ్ అండి. సారీ అండి, 250 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. డ్యామేజెస్ గానీ సింగిల్స్ గానీ ఉంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదండి. 250 అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 350 రూపీస్ ఇవ్వండి. ఇవి కూడా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. 350 రూపీస్ కి ఇవన్నీ కూడా 350 అండి. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి లాంగ్ స్కర్ట్ అనమాట అండి. ఇది కూడా మనకి 350 పడుతుందండి. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. సాఫ్ట్ సిల్క్ అండి. చిన్న చిన్న డ్యామేజెస్ అండి, పెద్దవిగా కూడా ఏమీ ఉండవండి. చిన్న చిన్నవి ఎక్కడో చోట పోగు పోవడమో లేకపోతే ఏదైనా చిన్న చిన్న డ్యామేజెస్ పడినప్పుడు అలా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 450 రూపీస్ కి తీసుకొచ్చానండి. ఇవి వచ్చేసేసి పోచంపల్లి శారీస్ అనమాట అండి. బట్ బోర్డర్ లోను మిస్ప్రింట్ అనేది రావడం జరిగింది అనమాట అండి. సో 450కి ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ప్యూర్ కోటా సారీ అనమాట అండి. ఇది కూడా చిన్న మిస్ప్రింట్ ఉందండి. సో 450కి ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ సారీ అనమాట అండి. ఇది కూడా కోటాలో ఒక కలర్ అనమాట అండి. ఇవన్నీ కూడా 450. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. చిన్న చిన్న పోగులు పోవడమో లేదా మిస్ప్రింట్స్ రావడమో ఉంటే కనుక ఆ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి 450 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 550కి అండి. బాతిక్ లెనిన్ అనమాట అండి. బట్ ఆఫర్ లో వచ్చేసేసి మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల 550కి ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి షిబోరి బాతిక్ అనమాట అండి. జాకాట్ పట్టు అనమాట అండి. బట్ ఇది కూడా డ్యామేజ్ చిన్నది రావడం వల్ల 550కి ఇవ్వడం జరుగుతుందండి. చందేరి లెనిన్ అండి. ఇది వచ్చేసి బాతిక్ అనమాట అండి. చాలా బాగుంటుంది. బట్ చిన్న డ్యామేజ్ రావడం వల్ల 550కి ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడాను టిష్యూ అండి. ఓవరాల్ గా ఇవన్నీ కూడా మనకి 550కి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 750 అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇది మీకు తెలుసు కదండి. బట్ చిన్నది డ్యామేజ్ రావడం వల్ల ఎక్కడ వచ్చింది అనేది చూడాలన్నమాట అండి. ఏదో ఒకటి చిన్నది మరకో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి మిస్ ఉంటుందండి. మిస్ ప్రింటో ఏదో ఒకటి ఉంటుందండి. సో అందువల్ల 750కి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా ప్యూర్ లెనిన్ అనమాట అండి. పోచంపల్లి బోర్డర్ తోటి. ఇది కూడా ఫుల్ మనకి బాతిక్ ప్రింటింగ్ తోటి వచ్చింది అనమాట అండి. ఇది కూడా మనకి 750 అండి. ఇవన్నీ కూడాను బెనారసి పట్టు అండి. ఇది వచ్చేసి చందేరి కాటన్ అండి.
ఇది వచ్చేసి జూట్ లెనిన్ అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 750 అండి. కోటా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. బెనారసీ పట్టులో ఇది ఒకటండి. సాటిన్ బోర్డర్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అనమాట అండి. ఇవన్నీ కూడా 750 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఫ్రాక్ కూడా చిన్న డ్యామేజ్ రావడం వల్ల ఇది కూడా మనం 750కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. చూస్తారు కదండి, ఇది సైజ్ వచ్చేసేసి మనకి ఎక్సెల్ సైజ్ లోనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసి 750 అండి. ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో 750కి ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజేనండి. ఇది కూడాను చాలా పెద్ద సైజే వచ్చిందండి, ఫ్రీ సైజే వచ్చింది, ఎక్సెల్ సైజు. బట్ కామన్ గా అయితే 999 1250 ఫ్రాక్స్ అనమాట అండి. బట్ ఏంటి అంటే ఆఫర్ లోను 750కి చూసారు కదండి. ఇక్కడ చిన్న మరక అనమాట అండి. ఫ్రాక్ వచ్చేసేసి ఇక్కడ మిస్ప్రింట్ వచ్చింది అనమాట అండి. సో అంటే ఈ కలర్ వచ్చేసి ఇక్కడ అవ్వడం జరిగింది అనమాట అండి. చాలా చివర కానీ 750కి ఇవ్వడం జరుగుతుందండి. సనా పట్టులో ఇది ఒక కలర్ అనమాట అండి. మిస్ప్రింట్ రావడం జరిగింది. ప్యూర్ లెనిన్ సారీ అండి, కలంకారీ అనమాట అండి. కలంకారీ జార్జెట్. ఇవన్నీ కూడా 750కి అవైలబుల్ గా ఉన్నాయండి. ప్యూర్ లెనిన్ అండి. ఇది వచ్చేసి ఆర్గండి అనమాట అండి. 750కి అవైలబుల్ గా ఉందండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా 750కి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 950 ఆఫర్ ప్రైజెస్ లో ఉన్న శారీస్ అనమాట అండి. బాటిక్ కంచి బోర్డర్ శారీ కామన్ గా అయితే 1250 అండి. బట్ ఈ రోజు ఆఫర్ లో 950కి అవైలబుల్ గా ఉందండి. డ్యామేజ్ రావడం వల్ల ఆ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా 950 అండి. కలంకారీ లెనిన్ అనమాట అండి. ఇది కూడా మనం 950కి ఆఫర్ ప్రైస్ లో ఉందండి. బట్ శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇది షిబోరి అనమాట అండి. చాలా మంది తీసుకున్నారు, బట్ కొంచెం మిస్ప్రింట్ రావడం జరిగింది అనమాట అండి. సో 950కి అండి. ఇది కూడా లోపల వచ్చేసి వీవింగ్ అనేది కొద్దిగా పోయిందనమాట అండి. గంగా జమున లెనిన్ బోర్డర్ శారీ అనమాట అండి. సో 950కి అవైలబుల్ గా ఉందండి. ఇది వచ్చేసి వీవుడ్ బోర్డర్ తోటి వచ్చిన శారీ అనమాట అండి. ఇది కూడా మనకి 950కి అవైలబుల్ గా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం 1250కి కొన్ని శారీస్ తీసుకొచ్చామండి. ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో అనమాట అండి. చూసారు కదండి, బెనారసీ పట్టు అనమాట అండి. 1250కి అవైలబుల్ గా ఉందండి. ఇది వచ్చేసి కుబేరా పట్టు అండి. బట్ లోపల వచ్చేసి సమ్ మిస్ప్రింట్ వచ్చిందనమాట అండి. సో 1250కి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఆఫర్ లోను. బిగ్ బోర్డర్ శారీ అనమాట అండి. ఇది కూడా స్మాల్ డ్యామేజ్ వచ్చిందండి. సో 1250కి అవైలబుల్ గా ఉందండి. ఇది వచ్చేసేసి మనకి పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అనమాట అండి. ఇది కూడా చిన్న డ్యామేజ్ రావడం జరిగిందండి. సో 1250 అనమాట అండి. ఇది వచ్చేసేసి ప్యూర్ షిఫాన్ అనమాట అండి. ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1250కి అవైలబుల్ గా ఉందండి. ఓవరాల్ గా డ్యామేజెస్ అయితే ఇవన్నమాట అండి. ఎలా అనిపించినాయండి? నచ్చినాయండి? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఉషా వంశీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అందరికీ కూడా నమస్తే అండి. చాలా మంది చాలా ఏరియాస్ నుంచి డీలర్షిప్ తీసుకున్నారు కదండి. సో మీరు డీలర్షిప్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మేము కొంతమంది ఏరియాస్ లోని డీలర్స్ ని సెలెక్ట్ చేసామండి. చాలా మంది ఉషా గారు శారీ పట్టుకుని చూడాలండి, ఫీల్ తెలియట్లేదు వీడియోస్ లో అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి కొన్ని ఏరియాస్ వైజ్ గా డీలర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండి. డీలర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ ఏరియాస్ కి డీలర్షిప్ అనేది ఇచ్చాము, మీరు మీ ఏరియాస్ లో ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఒక్కసారి నేను వాళ్ళ వివరాలన్నీ కూడా ఒక్కొక్కటి చదివేస్తానండి. అది సో ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్ డీలర్ వచ్చేసేసి కనిగిరి నుంచి నందిని గారు అనమాట అండి. మేడం కనిగిరిలో నందిని గారు ఉన్నారనమాట అండి. సో నందిని గారి దగ్గర నుంచి కనుక అంటే కనిగిరిలో ఎవరైనా కానీ మీరు చూడాలి మా శారీస్ అనుకుంటే కనుక ఈ యొక్క అడ్రస్ చెప్తామండి. ఆ అడ్రస్ ని కాంటాక్ట్ అవ్వండి. సో నందిని గారి అడ్రస్ వచ్చేసి కనిగిరి అండి. కనిగిరిలో ఏబిఎం కాంపౌండ్ అన్నమాట. వైఎస్ఆర్ రోడ్ బ్యాక్ సైడ్, డోర్ నెంబర్ వచ్చేసి 8-32 అండి.
అండ్ మీకు అర్థమైంది కదండి, కనిగిరిలో కనుక మీరు ఎవరైనా కనుక మా సారీస్ చూడాలి అనుకుంటే కనుక నందిని గారిని వెళ్ళి మీట్ అవ్వచ్చు అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంజలి గారు అనమాట అండి. అంజలి గారు వచ్చేసేసి భద్రాద్రి అండి. భద్రాద్రి నుంచి అంజలి గారు అనమాట అండి. భద్రాద్రి వాళ్ళందరూ కూడా హ్యాపీగా అంజలి గారి దగ్గరికి వెళ్ళి మీరు కలవచ్చండి. అంజలి గారి క్లియర్ అడ్రస్ కూడా ఒక్కసారి చెప్తారండి. అంజలి గారి అడ్రస్ వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెంలో ఉందండి, మనుగూరు అన్నమాట. మనుగూరులో శివలింగపురం అనే ఏరియాలో అన్నమాట అండి. హౌస్ నెంబర్ వచ్చేసి 5-1-216 అండి, 5-1-216 అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న లక్ష్మి గారండి, అనంతపూర్ అనమాట అండి. అనంతపూర్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి. సో మీరు అనంతపూర్ లో కనుక ఉంటే కనుక ప్రసన్న లక్ష్మి గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే కనుక ఈ అడ్రస్ కి వెళ్ళి సంప్రదించండి. ఎం ప్రసన్న లక్ష్మి గారండి. వీరి అడ్రస్ వచ్చేసి మనకి అనంతపూర్ లో ఉన్నారండి, రెవెన్యూ కాలనీ అనే ఏరియాలో. డోర్ నెంబర్ వచ్చేసి 13-1-995 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుధా గారు అనమాట అండి. సుధా గారు వచ్చేసి బెంగళూరు అనమాట అండి. బెంగళూరులో కూడా మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు. మీరు కనుక మా సారీస్ చూడాలి అనుకుంటే కనుక మీరు సుధా గారి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఏ సుధా గారి అడ్రస్ వచ్చేసి మనకి బెంగళూరులో అండి. బెంగళూరు అవుట్స్కట్స్ ఎక్కడైనా ఉన్నా సరే మీరు వెళ్ళి రీచ్ అవ్వచ్చు, ఆమెకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. బెంగళూరులో అడ్రస్ వచ్చేసి మనకి వెంకటేశ్వర నగర్, జక్కూర్ పోస్ట్ దగ్గర అండి. 18-5A కాలన్ లో మనకి 5th క్రాస్ లో ఉందండి మనకి వాళ్ళ అడ్రస్ వచ్చేసి. ఇన్ కేస్ అడ్రస్ క్లియర్ గా లేకపోతే ఎంక్వైరీస్ నెంబర్ ఉంది కదండి, ఒకసారి కాంటాక్ట్ అయితే క్లియర్ అడ్రస్ నేను షేర్ చేస్తానండి. సంగిశెట్టి లక్ష్మి గారు ఏంటండి, ద్రాక్షారామ అంటండి. లక్ష్మి గారిని ద్రాక్షారామలో ఉండే మన కస్టమర్స్ కనుక కలవాలి అనుకుంటే కనుక ద్రాక్షారామంలో మన డీలర్షిప్ ఉన్న అడ్రస్ అనమాట అండి. సంగిశెట్టి లక్ష్మి గారు అడ్రస్ వచ్చేసి ద్రాక్షారామంలో అన్నాయిపేట అండి, సుధానగర్ లో. డోర్ నెంబర్ వచ్చేసి 1-342 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మనకు కొంతమంది డీలర్స్ అనమాట అండి. హైదరాబాద్ లో వచ్చేసేసి స్వాతి గారు అనమాట అండి. హైదరాబాద్ లో కనుక మన కస్టమర్స్ ఉంటే కనుక హ్యాపీగా మీరు వాళ్ళని మీట్ అవ్వాలి అనుకుంటే కనుక స్వాతి గారి అడ్రస్ వచ్చేసేసండి. జి స్వాతి గారు అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో బోడుపల్లిలో ఉంటారండి. వాళ్ళది కాలనీ వచ్చి భవానీ కాలనీ అన్నమాట. రోడ్ నెంబర్ 4, డోర్ నెంబర్ 1-95/A/30/1 అన్నమాట అండి. వాళ్ళది మీకు ఇంకేస్ అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళాక కాంటాక్ట్ అయితే కనుక నమ్రత ఫ్యాషన్స్ అని బోర్డు అనేది ఉంటుందండి. సో అక్కడ మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లలిత గారు కాకినాడ అండి. కాకినాడలో కూడా మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు కదండి. సో కాకినాడలో కనుక మీరు లలిత గారిని కనుక కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక లలిత గారి అడ్రస్ అనమాట అండి. లలిత గారి అడ్రస్ వచ్చేసి మనకి కాకినాడ గోదావరి గుంటలో ఉన్నారండి. మనకి కలకలూరు కాలనీ వచ్చేసిందండి. జయప్రకాష్ నగర్ లో ఉంటారనమాట. డోర్ నెంబర్ వచ్చేసి 70-19-122 అండి. సో వాళ్ళకి లలిత కలెక్షన్స్ అనేది ఒకటి ఉందండి వాళ్ళకి ఆల్రెడీ. సో ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే లలిత కలెక్షన్స్ అని అడిగినా సరే ఎవరైనా అడ్రస్ చెప్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవి రెడ్డి గారు ఏంటండి. దేవి రెడ్డి గారు విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో కూడా మనకి మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు కదండి. సో మీరు విశాఖపట్నం వాస్తవ్యులు కనుక అవి ఉంటే కనుక దేవి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు మాన కలెక్షన్ అనేది చూడొచ్చండి. వాళ్ళ అడ్రస్ వచ్చేసేసి దేవి రెడ్డి గారి అడ్రస్ వచ్చి వైజాగ్ లో అండి. విశాఖపట్నంలో ఉషోదయ జంక్షన్ ఐడియా ఉంది కదండి, అక్కడ మనకి రెడ్ వెల్వెట్ హోటల్ దగ్గర అనమాట అండి. బిసైడ్ రెడ్ వెల్వెట్ హోటల్ పలికిరి వారి స్ట్రీట్ అనమాట అండి. వాళ్ళ స్ట్రీట్ నేమ్ వచ్చేసి. డోర్ నెంబర్ వచ్చి 4-11-27/1/8 అనమాట అండి. రత్న నివాసి S1 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి గారేంటండి, అంబాటి లక్ష్మి గారేంటండి చల్లపల్లి అంట. చల్లపల్లిలో కనుక మన కస్టమర్స్ ఉన్నారు కదండి. సో మీరు కనుక మన సారీస్ చూడాలి అనుకుంటే కనుక లక్ష్మి గారిని మీరు మీట్ అవ్వచ్చండి. లక్ష్మి అంబటి గారి అడ్రస్ వచ్చేసి చల్లపల్లి దగ్గర మసీద్ స్ట్రీట్ లో అండి. అక్కడ ఐస్ మిల్ దగ్గర ఉంటుంది అనమాట వాళ్ళ అడ్రస్ వచ్చేసి. డోర్ నెంబర్ వచ్చి 6-9-1. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వాతి గారు ఏంటండి సిద్దిపేట మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కదండి. మీరు కూడా వెళ్ళి స్వాతి గారిని కలవచ్చు అనమాట అండి. సిద్దిపేటలో వాళ్ళు ఉండే అడ్రస్ వచ్చేసేసి స్వాతి గారి అడ్రస్ వచ్చేసి మనకి సిద్దిపేట మోహిన్పుర
పృథ్వీ అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి పృథ్వీ అపార్ట్మెంట్ అండి. హౌస్ నెంబర్ వచ్చి 12-2-11-2 అండి. దానిలో ఫ్లాట్ నెంబర్ కూడా ఇచ్చారండి మనకి 401 ఫ్లాట్ నెంబర్ 4th ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంటారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంతోషి గారు అండి. సంతోషి గారు వచ్చేసి సంగారెడ్డి అన్నమాట అండి. పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి అంటండి. మీరు కనుక మన కస్టమర్స్ కనుక పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి కనుక ఉంటే కనుక సంతోషి గారిని మీరు హ్యాపీగా మీట్ అవ్వచ్చు అనమాట అండి. కే సంతోషి గారి అడ్రస్ వచ్చేసి మనకి సంగారెడ్డిపల్లిలో పోతిరెడ్డిపల్లిలో అవైలబుల్ గా ఉంటారండి. మనకి ఆపోజిట్ న్యూ కలెక్టరేట్ దగ్గర ఉంటారనమాట. ఫేజ్ 2 లో అండి. ఏపీహెచ్బి కాలనీ ఐడియా ఉంటుంది కదండి, అక్కడ వాళ్ళది MIG 69 అనమాట అండి అడ్రస్ వచ్చి. అండ్ ఫైనల్ గా వచ్చేసేసి మనకి అఖిల గారండి. అఖిల గారు హైదరాబాద్ అన్నమాట అండి. హైదరాబాద్ లో కనుక మీరు అఖిల గారిని కనుక కలవాలి అనుకుంటే కనుక హైదరాబాద్ లో ఆల్రెడీ ఇది సెకండ్ అడ్రస్ అండి. సో మీరు మీకు దగ్గరగా ఉండే అడ్రస్ మీరు రీచ్ అవ్వచ్చు అనమాట అండి. అఖిల గారి అడ్రస్ వచ్చేసేసి మనకి డోర్ నెంబర్ 12-1-169/38WP అండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 12-1-169/38WP అండి. స్ట్రీట్ నెంబర్ వచ్చి 11B అన్నమాట. హనుమాన్ నగర్ లో, నాగోలు, హైదరాబాద్ అండి. చూసారు కదండి. ఫైనల్ గా ఇంకా చాలా మంది డీలర్స్ ఉన్నారండి. బట్ ఏంటి అంటే ఇంకా స్టాక్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోలేదండి. వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నేమ్స్ కూడా మీకు చెప్తామండి. మీ ఏరియాలో కనుక మన వాళ్ళ డీలర్స్ కనుక ఉన్నారు అంటే కనుక మీరు ఒక్కసారి విజిట్ చేసి అక్కడ ఉండే శారీస్ క్లాత్ కానీ కలెక్షన్ కానీ చూడొచ్చండి. ఏవైనా కావాలి అనుకుంటే కనుక మీరు వాళ్ళ దగ్గర హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట అండి. సో డీలర్షిప్ గురించి మీకు క్లియర్ గానే అంటే వాళ్ళ అడ్రస్సెస్ తెలిసి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉందంటే ఒకసారి మా స్టాఫ్ ఎంక్వైరీ నెంబర్ ఉంటుంది కదండి, ఎంక్వైరీ నెంబర్ ని సంప్రదించండి. అక్కడ కూడా వసుగా ఉంటుంది, మీకు ఆన్సర్ చెప్తుంది అనమాట అండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.